పొద్దున్నే క్యాబేజ్ కూర వండేసి అన్నం వండేసి పోయినా. ఇవాళ టిఫిన్ ఏం చేయలేదనమాట. ఇప్పుడే వచ్చిన. ఇంక ఈ మధ్య ఎండ కొడుతుంది కదా, తొందరగానే వస్తామన్నమాట. ఇంకా లేట్ తిరగము. ఇంకా ఎక్కువ గిరాకీ కావాలంటే ఇంకా తిరగాలి తప్పదు. కానీ ఎండ కొడుతుంది కదా, అయినా గిరాకీ ఏమైతలేదు. అందుకే తొందరగానే వచ్చినాం. 10:30 10:40 అవుతుంది. వచ్చి రాగానే నల్లొస్తుందనమాట. నల్ల నీళ్ళు డ్రమ్ము బాత్రూంలో నుంచి తీసి బయట అయితే పెట్టిన. ఇప్పంచి నీళ్ళు అయితే కాయనమాట ఇంకా పొయ్యి మీద. ఎందుకంటే ఇంకా ఎండకి డ్రమ్లో నీళ్ళు వేడైపోతాయి కదా, మేము ఎట్లా సాయంత్రం చేస్తాం స్నానాలు కాబట్టి. ఇంకా ఎండ నీళ్ళు కడుక్కుంటే ఎండ సొడ కూడా తాకదు. మేము ఎందుకంటే ఎండకు బాగా తిరుగుతాం కాబట్టి ఇవాళ నుంచి అయితే బయట పెట్టేసిన. కుండ కూడా పెట్టాలి బయట, మంచిగా కడిగేసి వాటర్ చల్ల నీళ్ళు తాగాలి కదా, ఎండాకాలం వచ్చేస్తుంది. ఇంకా నిన్నటిది కొంచెం ఇడ్లీ పిండి ఉండే అనమాట. అందులోకి కొంచెం పెరుగు, కొంచెం మైదా పిండి వేసేసి జీలకర్ర వేసేసి పునుగులు అయితే వేసిన. అవి కొన్ని నాకే అయినాయి. కానీ దానిలోకి చట్నీ రుద్దడం అవసరమా నాకొక్కదానికి అన్నట్టు ఉందనమాట. అందుకే కొంచెం కారం పొడి వేసుకొని తిన్నా. కానీ ఎల్లిపాయ కారం పొడి ఉంటే బాగుండేది. ఇంకా ఇవాళైతే నేను చాలా రోజులు అయితే పైసలు లేక అందుకే 100 రూపాయలు వేసిన.